దేవుని నామమున స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము కాలమునెరిగి అలాగు చేయుడి. రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. మీరు కాలమునెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది అని కీ పాయింట్గా మనము గత వారం అంతా కూడా కాలము గురించి నేర్చుకోవడానికి దేవుడు సమయం ఇచ్చినందుకు వేలాది స్తోత్రములండి. చివరి దినముగా మరి ఈ రోజున కూడా కాలం గురించి నేర్చుకుందామండి. అంశముగా ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు. ప్రతి దానికి సమయం కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగులించుకొనుటకు, కౌగులించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు. ఇటువంటి కొన్ని సమయములను గురించి అనగా కాలముల గురించి ఒక్కొక్క కాలంలో ఎట్లా జరుగుతుందన్నది ప్రసంగి అయిన సొలొమోన్ గారు రాసినట్లుగా కొన్ని కాలములు మనకు తెలియజేసినందుకు వేలాది స్తోత్రములండి. ఈ వారం అంతా కూడా మనం నేర్చుకున్న మన అంశములోంచి కాలము గురించి కొన్ని విలువైన మాటలు మనం నేర్చుకుందామండి. ఇది నిద్రపోయే సమయం కాదు, ఇది మేలుకొనే సమయం. ఇది సుఖపడే సమయం కాదు. ఇది ఏమి కాలం? నిద్రపోయే కాలమా? కాదు కదా. నిద్ర మేల్కొనే కాలము, అంధకార క్రియలు విసర్జించే కాలము, తేజో సంబంధ యుద్ధోపకరణములు ధరించు కాలము, పగటేందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకొనున్నట్లున్న కాలము, సింహము వలె జూలు విదిల్చే కాలము, ఆయుధములు ధరించుకొను కాలము, మెడకట్లు తెంపవలసిన కాలము, బలము ధరించుకొను కాలము, యుద్ధమందు గురి చూసి బాణము శత్రువు గుండె చీల్చవలసిన కాలము. ఇది సుఖముగా హాయిగా జీవించే కాలం కాదు. ఇది శిథిలమైన మందిరమును, పాడైపోయిన మందిరమును పునర్నిర్మించడానికి ప్రయాసపడవలసిన కాలం, దేవుని పని చేయవలసిన కాలము. ఇది డబ్బు, ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు సంపాదించుకునే కాలం కాదు. ఇది రెండంతల అభిషేకం పొందు కాలము. ఇది ఇంటికి పోయి విశ్రాంతి తీసుకునే కాలము కాదు. ఇది సెలవు తీసుకునే కాలము కాదు. ఇది యుద్ధదినము జరిగించు కాలము. దేవుని వాక్యంలోనున్న పిలుపు వినబడే కాలము. కాలం నెరిగి అలాగు జీవించు కాలం. దేవుడు కొన్ని కాలముల గురించి, సమయముల గురించి ప్రసంగిలోంచి కొన్ని మనకి ఆధ్యాత్మిక విషయాలు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.